మేము కోరుతున్నాం. మా సమస్యలు ఏం చెప్పం సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ అవకాశం కల్పించిన 10 టీవీ యాజమాన్యానికి, వారి సిబ్బందికి, మా తోటి ఇక్కడికి వచ్చిన మా తోటి మిత్రులు సర్పంచులందరికీ నా శుభాభివందనాలు. అసలు నిధులు లేవు అనుకోకుండా నిధులతో సంబంధం లేకుండా ఉండే పనులు మనం మన గ్రామ ఓటర్లకు, గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం, కళ్యాణ లక్ష్మి చెక్కులు అందరికీ అందించడం, వారికి గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందించుకుంటూ, డబ్బుతో సంబంధం లేవు, మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండే పనులు వాళ్ళకు వ్యక్తిగతంగా పిల్లలు ఉంటే గురుకులలో సీట్లు ఇప్పించడము, అలాంటి వాళ్ళను మీ సేవ సెంటర్లకు వెళ్ళి వాళ్ళను అడ్మిషన్ చేయించడము, అట్లాంటివి చేయించి వాళ్ళకు చేదోడు బాదోడుగా ఉండి మనం తోడ్పాటును అందిస్తే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇంకా నిధులలేమి అనేది లేకుండా ఎన్ఆర్జీఎస్లో చాలా డబ్బు ఉంది. ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ నుంచి ప్రతి వరకు సీసీ రోడ్లు ఉన్నాయి, ఇంకుడు గుంతలు, డ్రైనేజీ అంటున్నారు, డ్రైనేజీ అవసరం లేదు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు కట్టియచ్చు. జీపీలలో, గ్రామ పంచాయతీలలో ఇంకుడు గుంతలు కట్టిస్తే డ్రైనేజీ తోటి సంబంధం లేదు. అలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డ్రైనేజీ, మన ఇంకుడు గుంతలు కానీ, సీసీ రోడ్లు కానీ, మన ప్రతి లబ్ధిదారుకి పండ్ల తోటలు, హార్టికల్చర్ తోటి ఈజీఎస్ నుంచి పండ్ల తోటలు ఇవ్వచ్చు. వ్యక్తిగత లబ్ధి చేకూర్చినాం అనుకో, మనం రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ సొమ్ము, గవర్నమెంట్ అసలు పైసలు అనేది మనకు అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ పుష్కలంగా డబ్బులు ఇస్తుంది. వాటితోటి పనులు చేయించుకుంటూ మనం ఆర్థికంగా ఇబ్బందులలో లోన్ కాకుండా గవర్నమెంట్ పైసలతోటి పెట్టించుకొని మనం ఇబ్బంది కాకుండా చూడాలి. ఇంకొకటి సార్, 500 జనాభా ఉన్న 500 లోపు జనాభా ఉన్న జీపీలకు ఒకరే సిబ్బంది ఉంటున్నారు, మల్టీపర్పస్ వర్కర్ అని. ఆ ఒకరితోటి పని కావడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని ప్రొవిజన్ ఇచ్చే విధంగా కృషి చేయాలి. ఇంకోటి సార్, మనకు స్టేట్ గవర్నమెంటు నిధులు ఇచ్చి మళ్ళీ కరెంటు బిల్లు కట్టమంటుంది సార్. ఒక చేత నిధులు ఇస్తుంది, ఇంకో చేత కరెంటు బిల్లు కట్టమంటుంది. అలా కాకుండా కరెంటు మన ప్రజలకు ఎలాగైతే గృహజ్యోతి పథకం కింద వాళ్ళకు వెసులుబాటు ఇచ్చిందో, మన గ్రామ పంచాయతీలకు కానీ, స్ట్రీట్ లైట్లకు కానీ, గ్రామ పంచాయతీలకు అలా వెసులుబాటు కల్పించి మన నిధులు మనకు మిగిలేలా ఓ చేతి ఇచ్చి ఇది ఒక మంచి సూచన. గ్రామ పంచాయతీలకు ఉచిత పవర్ అనేది కొంత ప్రభుత్వాలు పరిశీలిస్తే బాగానే ఉంటుంది. ఇది కొంత ఖర్చు తగ్గించవచ్చు పంచాయతీలపై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు. మేము ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజునే 10 టీవీ వారు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెద్దలందరినీ ఈ డయాస్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించి అందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకున్న గ్రామ పంచాయతీకి వచ్చే నిధులను నాకున్న 20-30 సంవత్సరాల అనుభవంతో సద్వినియోగంగా వినియోగించుకుంటూ, కొన్ని సూచనలు ఏంటంటే ఎవరికి అయినా కూడా గివే పరిస్థితులు వస్తే గివే పనులు గివే ఏదైనా కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ దయచేసి మీరు ఫండ్స్ శాంక్షన్ ఇచ్చినాక ఎవరైనా పని చేస్తే దయచేసి వాళ్ళకు బిల్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే శాంక్షన్ ఇచ్చి వాళ్ళు నష్టపోయి చాలామంది అప్పుల పాలైంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే 10 సంవత్సరాల కింది నుంచి వాళ్ళు కూడా 500 ఓటర్స్కు 500 జనాభాకు ఒకటి పారిశుద్ధ కార్మికులను ఇచ్చిండ్రు. అప్పటికిప్పటి 10 సంవత్సరాల్లో జనాభా పెరిగింది. ఆ ప్రకారంగా మీరు ఏంటంటే నోటు చేసుకొని ఇప్పుడు గవర్నమెంట్ మీ ద్వారా చెప్పేది ఏంటంటే సిబ్బందిని పెంచండి. వాళ్ళను కార్మికులు లేనిది మనం పారిశుద్ధం ఏది కాదు ఊళ్ళల్లో. ఇంకొకటి ఏంటంటే రైతులకు కల్లాలు కంపల్సరీ. ఈ లింక్ రోడ్లు అనేది నేను 2004 వరకు మార్కెట్ చైర్మన్ ఉన్నప్పుడు కోటికి 2 కోట్ల రూపాయలు లింక్ రోడ్లు ఇచ్చేది విలేజ్లో, ఒక మండలానికో మార్కెట్కో. ఇప్పుడు ఈ 5-6 సంవత్సరాలు లింక్ రోడ్లు లేవు. ప్రతి గ్రామంలో వాళ్ళ వ్యవసాయ భవనాలు కావచ్చు, ఊరికి మెయిన్ రోడ్లు అన్నీ అయినాయి. కానీ లింక్ రోడ్లు అనేది కూడా రైతులకు అది బాగా అవసరం. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏంటంటే లిమిట్ లేకుండా కల్లాలు అనేది రైతులు ఎంతమంది దుర్వినియోగం చేసుకోరు, వాళ్ళకు అవసరాన్ని బట్టే యూజ్ చేసుకుంటారు. దాన్ని దయచేసి రఘునందనరావు గారు ఈ సందర్భంగా నేను కోరేది మీకు ఏంటంటే కల్లాలు కొంచెం ఎక్కువ అయ్యే ప్రయత్నం చేయండి. దాని స్టేట్ గవర్నమెంట్ లింక్ పెట్టకండి. అది దయచేసి ఏ రైతు అయితే మీరు కట్టుకుంటారో వాళ్ళకి ఇచ్చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే మాకు ఒకటే నిమిషం, ఇది మా ఊరు సమస్య కాదు. ఇది ఊరు సమస్య అంటే నేనేదో నా ప్రయత్నం చేసుకుంటా. కానీ మాకు హుజురాబాద్ మండలం మాది పక్క ఊరు. హుజురాబాద్లో 4, 5, 6 జిల్లాలతోటి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తున్నారు. 5 జిల్లాల చెత్త మాకు అక్కడ వేస్తున్నారు. అది ప్రయత్నం చేస్తున్నారు. శాంక్షన్ అయిందని టెండర్లు పిలిచిండ్రు. అది కనుక మా హుజురాబాద్ ఏరియాలో అయ్యేది ఉంటే మా 4-5 గ్రామాలు మేము ఊర్లు ఇడిచిపెట్టి మొత్తం పోవాలి. వాతావరణం కానీ నీళ్ళు కానీ మొత్తం కలుషితమై చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. వెంకట గారికి కూడా మేము దాదాపు హుజురాబాద్కి వచ్చినప్పుడు చెప్పినాము. రఘునందరావు కూడా సెంట్రల్ అంటున్నారు. రఘునందనరావు కూడా దయచేసి దృష్టి పెట్టండి, వేరే ఎక్కడన్నా పెట్టండి. కానీ నడి మధ్యలో 5 జిల్లాల చెత్త తెచ్చి మాకేస్తే మేమైతే ఆ 4 గ్రామాలు ఉండలేము. మీరు కూడా దయచేసి నిజమా కాదా ఒకసారి ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మా హుజురాబాద్ మండలానికి ఒక ప్రత్యేకత ఏంటంటే మొన్న బై ఎలక్షన్లో దళిత బంధు అనేటువంటి ప్రవేశపెట్టడం జరిగింది కేసీఆర్ గారు. దానివల్ల ఈ మధ్యన ఇందిరా మిన్లు వచ్చినాయి. అధికారులు ఏం చేస్తున్నారంటే ఇందిరా మిన్లు వచ్చిన వాళ్ళకు మేము ఇందిరా మిన్లు ఇవ్వము, దళిత బంధు వచ్చిన వాళ్ళకి అని చెప్పేసి
ఒక మెలిక పెట్టిండ్రు. మా గ్రామంలో 1000 ఓట్లకు పాపం 500 మంది దళిత కుటుంబాలే ఉన్నాయి. వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఫస్ట్ విడత ఒక 10 ఇండ్లు వస్తే 9 ఇండ్లు 10 ఇండ్లకు 10 ఇండ్లు బీసీలకే ఇచ్చిండ్రు. దళితులకు ఎవరికి కూడా ఒక ఇల్లు రాలేదు. మరి దళిత బంధుకు దీనికి లింక్ ఉన్నదో లేదో ఒకసారి మా బలమూరు వెంకటన్న మీద బాగా బాధ్యత ఉన్నది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంకొక అంశము, మొత్తం ఏం చేశాడు, సైడ్ అనేది పక్కబడి చెట్టు పెట్టిండ్రు. తర్వాత విద్యుత్ స్తంభాల కింద చెట్టు పెట్టిండ్రు. ఆ చెట్లు మొత్తం పోయి విద్యుత్ స్తంభాలకు తగులుతున్నాయి, వైర్లకు తగులుతున్నాయి. ఎప్పటికీ కరెంటు పోతూ ఉన్నది. ఇటు చెట్ల వల్ల ఇటు డ్రైనేజ్ పగిలిపోతూ ఉన్నాయి, ఇటు చెట్లు పెరిగి తీగలకు అంటుకొని కరెంటు పోతూ ఉన్నది. దీన్ని అధికారుల దృష్టికి తీసుకపోతే ఏమంటున్నారంటే, అంటే నేను సర్పంచ్ కాకముందు కూడా ఒక రిపోర్టర్గా తీసుకపోయినా, లేదంటే మనం పర్మిషన్ తీసుకోకుండా చెట్లు నరకొద్దు, చెట్లు తీయొద్దు అంటున్నారు. అక్కడ మాట కరెంటు ట్రిప్ అవుతున్నది. ఇక్కడ 10 లక్షలు 20 లక్షలతో కట్టినటువంటి సైట్ ఏదని మొత్తం కూలిపోతూ ఉన్నాయి. దీన్ని కూడా మా బలమూరు వెంకటన్న కొంచెం నోటీసులో పెట్టుకోవాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా.